బాలా త్రిపుర సుందరి మాట్లాడుతున్నాను. నకీరా రెసిపీస్ అండి, వెల్కమ్. ఇప్పుడు ఇడ్లీ కారపొడి ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఫస్ట్ శనగపప్పు 1 కప్పు తీసుకున్నాము. ఒక అర స్పూన్ నువ్వుల నూనె వేసి ఇందులో వేయించాలి, దోరగా వేయించుకోవాలి. వేయించుకుని ఇది ఒక పళ్ళెంలో తీసుకోవాలి. ఇలాగే ఇక్కడ 1 కప్పు పొట్టు మినపప్పు, అరకప్పు పెసరపప్పు, పావు కప్పు నువ్వుల పప్పు, 1/2 కప్పు పుట్నాల పప్పు, సాల్టు, పావు కప్పు పల్లీలు, బాడిగ మిర్చి, రెడ్ మిర్చి. బాడిగ మిర్చి ఎందుకంటే కారం కలర్ ఉంటుంది, కమ్మదనం ఉంటుంది. ఇది కొంచెం కారం కావాలి. చింతపండు, ధనియాలు, జీలకర్ర, ఇవే కావాలి వీటికి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటే సపరేట్గా వేయించి పళ్ళెంలో పోసుకోవాలి. ఇదిగో ఈ పప్పులన్నీ ఇలా దోరగా సెపరేట్గా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా ఇదిగో పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు, పుట్నాలు, నువ్వుపప్పు, పల్లీలు వేయించిన పొట్టి తీసి పెట్టుకోవాలి. ఇదిగో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చింతపండు, కరివేపాకు, దీనికి సరిపడా ఉప్పు చూసుకుని వేసుకోవడమే. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇందులోను. ఇది మరుగుతుంటే 1 స్పూను ఇంగువ వేసుకోవాలంతే. ఈ మనం పొడాలు పట్టుకోవాలి మిక్సీలోను. ఇగో ఇంతే ఇంగువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఫస్ట్ ఈ మినపప్పు, శనగపప్పు బరగ్గా రుబ్బుకోవాలి. కొంచెం బరగ్గా అయ్యాక ఈ పెసరపప్పు కూడా వేసుకోవాలి. ఇది రుబ్బుకుని ఇలా గ్రైండ్ చేసినవి మనం విడిగా పెట్టుకోవాలి. తర్వాత ఇదిగో ఈ ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చింతపండు, ఇవన్నీ కూడా దోరగా వేయించినవి. ఇదిగో కరివేపాకు, ఇవి కూడా మనము బరగ్గానే రుబ్బుకుని అంతా మనం రవ్వలా చేసుకుని కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఇది చివరిలో మళ్ళీ ఇది కూడా సన్నగా, పల్లీలు కూడా విడిగా. ఇప్పుడు అది మిక్సీలో వేసేసాం కదా, చక్కగా ఇదిగో రవ్వ చేసేసి ఇదిగో ఇంగును కొద్దిగా కాచాము కదా, ఇందులో పోసేసి ఇలా కలిపేసి పెట్టేసుకోవడమే. ఇది ఇడ్లీకి, దోశకి, ఉప్మాకి, అన్నంలో తినడానికి అన్నింటికి కూడా చాలా కమ్మగా బాగుంటుంది. ట్రై చేస్తారు కదా మీరు. నచ్చిందా మీకు? ఓకే, థ్యాంక్ యూ.